హాయ్ అండి, అందరికీ నమస్కారం. ధనుస్సు రాశి వారికి ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశికి చెందుతారు. ధనుస్సు రాశి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనుస్సు రాశి వారి మనస్తత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశి వారికి ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. ఈ రాశి వారు అందంగా ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారు స్వయం కృషితో పనిచేస్తూ ఉంటారు. వీరు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటారు. వీరికి దైవభక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారు అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు. వీరికి నచ్చిన పని మాత్రమే వీరు చేస్తారు. వీరికి నచ్చని పని అస్సలు చేయరు. వీరు ఏ పని అయినా మొదలు పెడితే దాన్ని 100% పూర్తి చేసే వరకు నిద్రపోరు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి, బంధుత్వానికి, కుటుంబానికి అధిక ప్రాధాన్యత వీరు ఇస్తారు. ఈ ధనుస్సు రాశి వారు తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరికి అన్యాయం అనేది చేయరు. వీరు ఎవ్వరికి చెడు చేయరు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు న్యాయం, ధర్మం ప్రకారం ఎప్పుడు ఏం చేయాలో అదే చేస్తారు. ఈ రాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. వీరు స్నేహితులు, బంధువులు ఎవరైనా ఏదైనా సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారు. ఈ ధనుస్సు రాశి వారు కార్యరంగంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. వీరు మంచి కార్యదక్షతను కలిగి ఉంటారు. వీరు అలంకార ప్రియులు అని మనం చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే చాకచక్యంగా వీరు ఎదుర్కొంటారు. ఈ ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 3, 4 తేదీల్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. వీరికి ఎప్పటి నుండో ఉన్న పెద్ద కోరిక అనేది ఇప్పుడు తీరబోతుంది. వీరికి అనేక ఆసక్తికర విషయాలపై వీరు అనేక ప్రయోగాలను చేస్తూ ఉంటారు. వీరు ప్రతి పనిలో విజయాలను సాధించాలనుకుంటూ ఉంటారు. కానీ వీరికి నరదిష్టి వల్ల అనేక కష్టాలు వస్తాయి. వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా వీరికి ఆటంకాలు కలిగి వీరు నిరుత్సాహపడుతూ ఉంటారు. కానీ వీరి దశ మారిపోయింది. ఈ ఏప్రిల్ 3, 4 తేదీల్లో వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది. వీరికి అనుకోని విధంగా ధనం రాబోతుంది. అన్ని పనుల్లో మీరు విజయాలను సాధించబోతుంది. మీ తలరాత మారబోతుంది. మీ జాతకమే మొత్తం మారబోతుంది. మీరు ఊహించని విధంగా మీకు అన్ని విజయాలు రాబోతున్నాయి.
చేపట్టిన ప్రతి పనిలో మీరు విజయాలను పొందబోతున్నారు. మీరు ఎప్పటి నుంచో ఉన్న పెద్ద కోరిక ఈ టైంలో నెరవేరబోతుంది. మీరు ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఉద్యోగ అవకాశాలు చేస్తూ ఉండండి. ఈ ఏప్రిల్లో మీకు ఖచ్చితంగా ఉద్యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా కంపల్సరీ జరిగేది ఇదే. మీకు ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు కూడా రాబోతున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారు బదిలీలు కాబోతున్నారు. అలాగే ఈ ధనుస్సు రాశి వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరగబోతుంది. మీ మధ్య ఉన్న దూరం తొలగిపోయి ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొని ఇద్దరు ప్రేమగా ఉండబోతున్నారు. అయితే ఈ ధనుస్సు రాశి వారు విద్యార్థులు ఏదైనా అనుకుంటే సాధించాలన్న తపనతో మీరు ముందుకు సాగిపోతూ ఉంటారు. దాన్ని సాధించే వరకు మీరు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు అయితే విశేషమైన లాభాలను మీరు పొందబోతున్నారు. అయితే ఈ ధనుస్సు రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంబంధాలు కుదిరే అవకాశాలు ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నాయి. మంచి లక్షణాలు కలిగిన అమ్మాయితో వివాహం మీకు జరగబోతుంది. ఎవరైతే ఆమె వల్ల మీరు మంచి శుభవార్తలు వినబోతున్నారు. ఆమె వల్ల మీరు ఆర్థిక అభివృద్ధి సాధించబోతున్నారు. అయితే ఈ ధనుస్సు రాశి వారు వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లు అయితే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారి ఊహించినటువంటి అమ్మాయి వారికి దక్కబోతుంది. మంచి లక్షణాలు మంచి గుణాలు ఉన్న అమ్మాయి మాత్రం మీకు దొరకబోతుంది. ఆమె వల్ల మీరు అన్ని శుభవార్తలే వినబోతున్నారు. ఆమె వల్ల మీరు మంచి పురోగభివృద్ధిని నేర్చుకుంటారు. ఆమె వల్ల మీకు అంతా మంచి జరగబోతుంది. ఈ ధనుస్సు రాశి వారికి నరదృష్టి ఎక్కువగా ఉండటం వల్ల మీరు నిత్యం శివారాధన చేయడం వల్ల మీకు వచ్చే సమస్యల నుండి మీరు కొంచెం ఉపశమనాన్ని పొందుతారు. మీకు దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. మీరు నిత్యం శివారాధన చేయండి. ప్రతి పనుల్లో మీరు విజయాలను సాధిస్తారు. మీరు పనికి తగ్గ ప్రతిఫలం అనేది మీకు రాబోతుంది. అన్ని పనుల్లో ఖచ్చితంగా మీరు విజయాలను సాధిస్తారు. ఉద్యోగంలో మంచి పురోగతి లభించబోతుంది. ఊహించని విధంగా ధనుస్సు రాశి వారికి అవకాశాలు అనేవి రాబోతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగా పెరగబోతుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని మీరు సంతోషంగా ఉండబోతున్నారు. మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా దక్కుతుంది. ఉద్యోగం లేని వాళ్ళు అయితే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీరు నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు అనేది కొనసాగించండి. ఉద్యోగం కంపల్సరీ వస్తుంది.